హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివిషా క్రాఫ్ట్స్. ఈ బనానా ట్రీస్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవన్నీ నేను ఈ శ్రావణ మాసంలో ప్రిపేర్ చేసిన డెకరేటివ్ ఐటమ్స్ అండి. ఇవన్నీ మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ కాస్ట్లో తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే బనానా ట్రీస్ని అయితే ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. ఇవైతే వేపర్స్ అండి. మనం పిల్లలు బుక్స్కి వేస్తూ ఉంటాం కదా, వైట్ వేపరు. దీన్ని అయితే యూస్ చేశాను. మా పిల్లలకి బుక్స్కి వేసేసిన తర్వాత చాలా మిగిలిపోయింది అనమాట. దీన్ని యూస్ చేసి నేనైతే ఇప్పుడు బనానా లీవ్స్ని అయితే తయారు చేస్తున్నాను. ఇలా మనకి ఇష్టమైన సైజులో బనానా ట్రీ లీఫ్ అనేది మనం ఎంత సైజులో కావాలనుకుంటున్నామో అంత సైజులో కట్ చేసుకొని దానికైతే బైండింగ్ వైర్ని అయితే అంటించేసానండి. బైండింగ్ వైర్ అనేది మనకి హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది, 20 రూపీస్కే దొరుకుతుందండి. ఇలా మనం అంటించేసిన తర్వాత ఆ బైండింగ్ వైర్ని కూడా గమ్ అంటించేసి ఇంకో వేపర్ని అయితే అంటించేసేయాలి. ఇలా అంటించేసేసుకొని సైడ్స్ కూడా మనము అవి కదలకుండా ఉండడానికి సైడ్స్ని కూడా గమ్ అంటించేసుకున్నాను. ఇలా మనం అంటించేసుకున్న తర్వాత దాన్ని లీఫ్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. ఇలా సైడ్స్కి అంటించేసి మనం లీఫ్ షేప్లో అంటించేసుకున్నట్లయితే మనకి లీఫ్ అయితే రెడీ అయిపోతుంది. దీనికే మనం డైరెక్ట్గా గ్రీన్ కలర్ అప్లై చేసుకోవచ్చు. కానీ ఇది వేపర్ కాబట్టి దీనికైతే 3-4 కోటింగ్స్ వేస్తే కానీ నిండుగా గ్రీన్ కలర్ రావట్లేదండి. ఒక బాటిల్ అనేది ఒక 2 లీవ్స్కే సరిపోతుంది, పెయింట్ బాటిల్. అందుకని చెప్పేసి నేనైతే దీనికి గ్రీన్ కలర్ క్రేప్ పేపర్ అని ఉంటుందండి. అది కూడా 10 రూపీస్కే బుక్ స్టాల్స్లో దొరుకుతుంది. అదైతే అంటించేసాను. ఇదండి, అది 10 రూపీస్కి మనకు పెద్ద పేపర్ వస్తుంది. ఇది కొంచెం లీఫ్కి మంచిగా అనిపించింది. A4 షీట్ పేపర్స్ అయితే అంతగా మంచిగా అనిపించలేదు. అందుకని చెప్పేసి నేనైతే ఈ క్రేప్ పేపర్ని యూజ్ చేసుకున్నాను. ఈ క్రేప్ పేపర్ కూడా గ్రీన్ కలర్ థిక్ కలర్ కావాలని చూశాను, కానీ అది మనకు దొరకలేదు. మనకు అవసరమైనప్పుడే మనకు అవసరమైనవి దొరకవండి. సో నేనైతే ఈ గ్రీన్ పేపర్ తీసుకున్నాను. దీనికి గ్రీన్ పేపర్ తీసుకొని 2 సైడ్స్న ఈ కలర్ పేపర్ని అయితే అంటించేసాను. నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, ఇంకా థిక్ కలర్ ఉంటే బాగుండు అనిపించింది. ఇవి అంటించేసిన తర్వాత మళ్ళీ దీనికైతే నేను పెయింట్ వేసేసాను. కొంచెం గ్రీన్ కలర్ పెయింట్ వేసేస్తే కొంచెము థిక్ కలర్ వచ్చేసింది. లీఫ్ షేప్లో నాకైతే కనిపించింది. అప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇలా మనము డెకరేటివ్ ఐటమ్స్ని అయితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి, తక్కువ కాస్ట్లో. లిటరల్లీ ఇవి నేను బయట అడిగాను, ఇవి అయితే 500-700 అలా చెప్తున్నారు. ఈ బనానా ట్రీస్ని అయితే మనం ఇంట్లో 50 రూపీస్ కూడా ఖర్చు లేకుండా మనం ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొంచెం టైం పెడితే చాలు, ఎక్కువ టైం కూడా పట్టదు, కొంచెం టైం పెడితే చాలు. ఇలా మనం లీఫ్ షేప్లో అయితే కట్ చేసుకొని నేను దానికైతే పెయింట్ వేసేసుకున్నాను. మీకు థిక్ కలర్ గ్రీన్ పేపర్ దొరికేస్తే మీరు పెయింట్ కూడా వేసేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా మనము లీఫ్ని అయితే ప్రిపేర్ చేసుకొని మధ్యలో నేనైతే కొంచెం కట్ లాగా చేశాను. లీఫ్ అనేది మనం బనానా లీఫ్ అనేది కొంచెం కట్ అయినట్టు ఉంటుంది కదా, అట్లా మనం కట్ చేసుకుంటే రియల్ బనానా లీఫ్ లాగా అయితే మనకు కనిపిస్తుంది. ఇలా ఫైనల్గా అయితే మనకి ఎన్ని లీవ్స్ కావాలో అన్ని లీవ్స్ని అయితే మనము ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత అయితే మనము ఇప్పుడు బనానాస్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం నేను ఇట్లా ఒక బైండింగ్ వైర్ని తీసుకొని దీనికైతే మామూలుగా టిష్యూ పేపర్ కానీ, ఇదైతే వైట్ క్రేప్ పేపర్ అండి. టిష్యూ పేపర్ తీసుకోవచ్చు, న్యూస్ పేపర్ తీసుకోవచ్చు, ఏదైనా యూస్ చేసుకోవచ్చు. మనము ఇట్లా మనం చిన్న సైజులో కట్ చేసుకోవాలి. బనానాస్ అనేవి చిన్న సైజులోనే ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఇట్లా మనం చిన్న సైజులో పేపర్స్ని అయితే ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. బైండింగ్ వైర్ ఉంది కదా, బైండింగ్ వైర్కి అయితే చుట్టేసుకోవాలి. ఒక 3-4 చుట్టేసుకోండి. అప్పుడు బనానా అనేది కొంచెం లావుగా కనిపిస్తుంది కదా. అట్లా మనము కొంచెం గమ్ యూస్ చేసేసి వాటన్నిటిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ బైండింగ్ వైర్కి అయితే చుట్టేసుకుంటే మనకి బనానా అయితే రెడీ అయిపోతుంది. ఇలా 3 లేకపోతే 4 అట్లా పేపర్స్ అయితే మనం చుట్టేసుకోవచ్చండి. ఇవే కాదండి, మళ్ళీ మనం వేస్ట్గా పడేసే ఐటమ్స్తో నేను హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని చాలా ప్రిపేర్ చేశాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, యూజ్ఫుల్గా ఉన్నాయంటే షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మనము 3 కానీ అట్లా చుట్టేసుకుంటే మనకు కొంచెం బొద్దుగా వస్తాయండి. నెక్స్ట్ వీటికైతే నేను ఎల్లో కలర్ పెయింట్ వేశాను. ఇట్లా మనకి ఎన్ని బనానాస్ కావాలంటే అన్ని బనానాస్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇట్లా ఎల్లో కలర్ పెయింట్ వేసిన తర్వాత ముందు వైపుకి కొంచెం బ్లాక్ డాట్ లాగా పెట్టేసుకున్నాను. బనానాస్కి ఉంటుంది కదా కొంచెం బ్లాక్ డాట్ లాగా, అట్లా మనం ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడైతే మనకు బనానాస్ రెడీ అయిపోయినాయి, ఈ లీవ్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు కాడ ఉంటుంది కదా, అదైతే ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇట్లా వేపర్స్ ఉన్నాయి కదండి,
అది దానికి ఇది ఆ వేపర్స్ అయిపోయిన తర్వాత లోపల ఇలా స్టిక్ లాగా వస్తుందన్నమాట. దాన్ని నేను యూస్ చేశాను. దాన్ని హాఫ్ కట్ చేసుకున్నాను అనమాట. 2 బనానా ట్రీస్ చేయాలి కదా, అందుకని చెప్పేసి అట్లా హాఫ్ కట్ చేసుకున్నాను. ఇలా హాఫ్ కట్ చేసి దానికి కూడా క్రేప్ పేపర్ అయితే అంటించేసుకున్నాను. అంటించేసి దానికి పైన కొంచెం గ్రీన్ కలర్ వేసేసి తర్వాత దానికి కొంచెం ఎల్లో షేడ్ అయితే వేసానండి. ఇప్పుడు బనానా ట్రీస్కి కింద వైపు కొంచెం ఎల్లో షేడ్గా ఉంటుంది, అందుకని చెప్పేసి నేను దానికి కొంచెం ఎల్లో షేడ్ అయితే వేసేసాను. ఇప్పుడు మనకైతే బనానాస్ రెడీ అయిపోయినాయి, లీవ్స్ రెడీ అయిపోయింది, కాడ కూడా రెడీ అయిపోయింది కదా. వీటన్నిటిని అటాచ్ చేసుకోవడమే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇలా మనము ప్రిపేర్ చేసుకోవడమే. తర్వాత ఈ బనానాస్ అన్నిటిని కూడా మనం ఒక గలలాగా ప్రిపేర్ చేయాలి కదా, అట్లా 1 by 1 మనం పెట్టేసుకుంటూ టేప్ అంటించేసుకుంటే మనకి గల అయితే రెడీ అయిపోతుంది. ఒకే ర్యాండమ్గా ఒకలాగే ఉండాల్సిన అవసరం లేదు. బనానాస్ అనేవి అటు ఇటుగా ఉంటూ ఉంటాయి కదా, అట్లా మనం ఒకదాని తర్వాత ఒకటి అట్లా పెట్టేసుకుని టేప్ని అయితే చుట్టేసుకుంటే మనకి అరటి గల కూడా అయితే రెడీ అయిపోతుంది. ఇలా మనం అరటి గలని లీవ్స్ని అన్నిటిని మంచిగా ప్రిపేర్ చేసి పెట్టుకొని వాటన్నిటిని అటాచ్ చేసేసుకోవటం అండి. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. దీనికోసం మనము బయట 500, 700 పెట్టి ఖర్చు చేయాల్సిన అవసరమే లేదు. ఇలా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇవే కాదు, లోటస్ కానీ, వాల్ డెకరేటివ్ ఐటమ్స్ కానీ, దీప స్టాండ్స్ కానీ ఇవన్నీ మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కాడ ఉంది కదా, దానికి నేను ఎల్లో షేడ్ ఇచ్చేసాను. లీవ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. వీటిని మా అరటి చెట్టుని పెట్టడానికైతే నా దగ్గర ఇలాంటి డబ్బాలు అయితే ఉన్నాయండి. వాటిలో కొంచెం బియ్యం పోసేసి ఈ స్టిక్ని అయితే పెట్టేసుకున్నాను. ఈ స్టిక్లో ఇంకా మనం బనానా ట్రీస్ని అయితే అటాచ్ చేయడమే. దీనికి మనం బైండింగ్ వైర్ యూస్ చేసాం కాబట్టి మనం ఏ షేప్లో వంచితే అవి అయితే అట్లా వంగుతూ ఉంటాయండి. లీవ్స్ అనేవి కొంచెం కిందకు వంగినట్టు ఉంటాయి కదా, అందుకని చెప్పేసి మనం కొంచెం కిందకు వంచుకుంటాము. అలాగే లీవ్స్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి నేను పెద్ద సైజులో తీసుకున్నాను. మీకు మీ ఇష్టమైన సైజులో తీసుకోవచ్చు, ఇష్టమైన లీవ్స్ అయితే పెట్టుకోవచ్చు. మనము అరటి గలకు కూడా బైండింగ్ వైర్నే యూజ్ చేసాం కాబట్టి అది ఈజీగా వంగుతుందనమాట. ఇట్లా మనం లీఫ్ని అటాచ్ చేసేసుకుంటే మనకు బనానా ట్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలాంటివి నేనైతే 2 ప్రిపేర్ చేసుకున్నానండి. ఇలా మనము ఒకటి కాదు కదా, 2 సైడ్స్ని అటొకటి ఇటొకటి పెడుతూ ఉంటాం కదా, అట్లా 2 ప్రిపేర్ చేసుకున్నాను. ఫైనల్గా అయితే బనానా ట్రీస్ అయితే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. నా బనానా ట్రీస్ కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా చూడండి ఒకసారి. నచ్చితే అయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నా వీడియోస్ని ఇంకొంచెం యూట్యూబ్ అయితే సజెస్ట్ చేస్తుందండి. ఫైనల్ లుక్ అయితే ఇదే అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.